టేక్ అవుతుంది. ఒక్కసారి మళ్ళీ చూడండి సార్. మాలకొండే గారు ఒక మంచి గొప్ప నిర్ణయం కేంద్రంలో జరిగిపోయింది. అమరావతికి సంబంధించి ఇటు రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మరి ఈ విధంగా రాజధానులను మార్పు కావచ్చు, మార్చడము ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ సాధ్యం కానటువంటి నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లా చూస్తారు సార్? ఏంటి మీరేం చెప్తారు? నమస్తే పవన్ గారు. ముందుగా మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు సప్తగిరి ప్రసాద్ గారు, గౌతమ్ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నా యొక్క నమస్కారాలు సార్. నమస్తే. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు అమరావతి రైతులకి ఒక పండుగ లాంటి శుభవార్త నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో చర్చించి కేంద్రానికి పంపించడం, కేంద్రంలో కూడా చాలా చక్కటి చర్చ జరిగింది. అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. దాని మీద సవరణ చేస్తూ ఏదైనా సవరణ విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుతూ సవరణతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటటువంటి విషయం ఒక పండుగలాగా అమరావతి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షించదగిన ఆనందమైనటువంటి శుభవార్త. అందుకు ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలకి, నిన్న పార్లమెంట్లో చర్చలో పాల్గొన్న ఎంపీలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పరిధిలో చర్చించడానికి వైసీపీ వాళ్ళు రారు. వారికి అమరావతి రాజధాని అనేటటువంటిది డెవలప్ అయిపోతే కూటమి ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుంది, గత 5 సంవత్సరాల్లో మనం ఏమి చేయలేకపోయాము, ప్రజలు గుర్తిస్తారనేటటువంటి ఆలోచనతోటి వారు ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వారి నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. మాకు అమరావతి వ్యతిరేకం కాదు కానీ అనేటటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. అది రేపు అన్న రోజు డెవలప్ అయినప్పుడు, ఇవన్నీ కలిసి పెద్ద ఏరియా పెరిగినప్పుడు, నేను ఆ రోజే చెప్పాను గుంటూరు విజయవాడ కలిపేయాలని చెప్పేసి, ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదని చెప్పి ఒక పొలిటికల్ గేమ్ కోసం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ గుంటూరు దగ్గర నుంచి విజయవాడ దాకా, అటు మచిలీపట్నం నుంచి ఇటు తెనాలి వరకు ఇది మొత్తం రాజధాని కేంద్రం కింద రానున్న రోజుల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణంలో ఉండేటటువంటి సౌకర్యాలతో కూడినటువంటి వ్యవస్థలన్నీ, మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటైనప్పుడు, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి సిటీలు కట్టాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అవి ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చి అయితే అవి కూడా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి 26 జిల్లాల యొక్క వికేంద్రీకరణ అనేటటువంటిది ప్రధాన ఎజెండా మనకి ఇవాళ. ఆ వికేంద్రీకరణ అనేటటువంటిది రాజధాని అభివృద్ధితో పాటు అన్ని జిల్లాలలో ఉండేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు, లేక పరిశ్రమలు తీసుకురావటం, లేకపోతే వైద్య సదుపాయాలతో కూడిన హాస్పిటల్ నిర్మాణాలు చేయటం, అనేక రకాలుగా వికేంద్రీకరణ అభివృద్ధి ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ. అటు ప్రజల్లో వైసీపీకి గౌరవం రావట్లేదు, లేక అసెంబ్లీకి వచ్చి చర్చించడానికి ధైర్యం చేయట్లేదు, గట్టిగా నిలదీస్తారేమన్న భయం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ వాళ్ళు ఎదురుగుండా కనపడుతున్నాయి. ఎంత దారుణంగా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నడిచిందనేటువంటి విషయం మనం పరిశీలించినట్లయితే ఏ ఒక్క విషయం కూడా మాట్లాడడానికి అవకాశం లేని విధంగా ఎక్కడెక్కడ విడదీస్తూ పాలిస్తూ సమస్యలు సృష్టిస్తూ పరిష్కారం చేయకుండా కేవలం వారి యొక్క పథకాల పేరు చెప్పి డబ్బులు పంచిపెట్టడం, ప్రజలకు ఏ విధమైనటువంటి ఆర్థిక గ్రోత్ లేకోకుండా, వారి కుటుంబాల ఆర్థిక బలోపేతం లేకోకుండా, నెల వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేస్తున్నారు, అవి ఖర్చు పెట్టుకుని తిరగాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కి జనాలందరినీ కూడా ఒక ఆలోచనకి తీసుకొచ్చారు. ఇవాళ అటువంటి ఆలోచన నుంచి పథకాలు తగ్గినప్పటికి కూడా, సంక్షేమం తగ్గినప్పటికి కూడా వారి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు, ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతున్నటువంటి తీరు, యువతకు ఉద్యోగాలు వస్తున్నటువంటి తీరు, పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి తీరు, ఐవీలు డెవలప్ అవుతున్నటువంటి తీరు, ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడమే కాకుండా ఈ రోజు రాజధానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చి అక్కడ నిన్న ఢిల్లీలో చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి
అభినందనలు చెప్పడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే విధటువంటి కార్యక్రమంగా గుర్తించాలి మనం. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రకటనలు మీరే చెప్పారు. వారి యొక్క ప్రకటనలు ఏమున్నాయంటే వారికి రేపేం జరుగుతుందో తెలియట్లా. కాకపోతే ఒకటైతే మాత్రం బయటకు వచ్చి మాట్లాడతారు, ఇంకా 2-3 నెలల్లో మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీరు ఎవరు భయపడకండి, మీరు దీనికి వెనకడుగేయకండి అనేటటువంటి ఒక ప్రకటనలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ వారి క్యాడర్ని ఎంకరేజ్ చేస్తూ ఏ గొడవలైనా పెట్టండి నేను చూసుకుంటా అనేటటువంటి ఒక క్యాడర్ని బతికించుకోవడం కోసం వారు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వారు ఏమాత్రం అడ్డుకోలేరు. వారు చేసేటటువంటి రాజకీయ ప్రకటనలు ప్రజలు నమ్మరు. కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఒకవైపు, పోలవరం నిర్మాణం ఒకవైపు, అవినీతి లేనటువంటి ప్రభుత్వం అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో చక్కగా ముందుకెళ్తుంది. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారనే విషయం మనం భావించాలి. రైట్. ప్రసాద్ గారు రైట్ మాట్లాడండి సార్. ఒక్కసారి మళ్ళీ కనెక్ట్ అవ్వగలుగుతారా? కనెక్ట్ అసలు మీ వాయిస్ రావట్లేదు, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అప్పుడు బాగానే ఉంది సార్, మరి